అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియంవద. మరి ఈరోజు డిసీజెస్ గురించి చెప్పుకుందామండి 3 లాంగ్వేజెస్లో. రోగము, రోగ్, బీమారి, డిసీజ్, ఇంగ్లీష్లో డిసీజ్ అని అంటాం. వాపు, సూజన్, స్వెల్లింగ్ లేకపోతే ఇన్ఫ్లమేషన్ అని కూడా అంటాం ఇంగ్లీష్లో. రక్తహీనత, తెలుగులో బ్లడ్ లేదు, హెమోగ్లోబిన్ తక్కువైంది అంటాం కదా. రక్తహీనతని హిందీలో కూన్ కి కమీ, ఇంగ్లీష్లో అనేమియా అంటారు. ఉబ్బసం, దమా, ఆస్తమా, క్యాన్సరు అంటాం కదా. నాసూర్, క్యాన్సర్ అంటాం ఇంగ్లీష్లో. కలరా అంటే హైజా, కలరా అంటాం ఇంగ్లీష్లో. కామెర్లు, కమలా అని అంటాం లేదా కమల్ రోగ్, ఇంగ్లీష్లో జాండీస్. చత్వరము, దూరదృష్టి అంటే లాంగ్ సైట్. అజీర్ణము, బద్హజ్మీ అంటే అపజ్జన్ కూడా అంటాం అనమాట, ఇండైజెషన్. కుష్ఠరోగము అంటే కోడ్, లెప్రసీ. జలుబు, రొంప, దాన్ని సర్ది, చుకాం అని అంటాం. ఈ రెండు యూస్ చేస్తాం వర్డ్స్. కోల్డ్ అనమాట. జ్వరము, జ్వర్ అని అంటారు, బుఖార్ అని కూడా అంటారు, ఫీవర్. తలనొప్పి, సిర్దర్ద్, హెడేక్. పొంగు, ఆటలమ్మ అంటే చేచక్, చికెన్ పాక్స్. దగ్గు అంటే ఖాసీ, కాఫ్. కీళ్ళవాతము అంటే గటియా, గౌట్ అంటారు ఇంగ్లీష్లో. హృదయ రోగము అంటే హృదయ రోగ్ అంటే హార్ట్ డిసీజ్. నడుము నొప్పి, కమర్కర్ దర్ద్ అంటే లంబేగో అంటారు ఇంగ్లీష్లో. పంటి నొప్పి, దాంత్ కా దర్ద్ అంటే టూతేక్. ఎక్కిళ్ళు, హిచ్కి, హికప్స్ అంటారు. చెవిపోటు, కర్ణశూల్ అంటే ఈరేక్. తుమ్ము, ఛీంక్, స్నీజ్ అంటారు. కడుపు నొప్పి, పేట్ కా దర్ద్ అంటే స్టొమక్ ఏక్. తామర, దాద్ అంటారు అంటే రింగ్ వామ్ ఇంగ్లీష్లో. మూర్ఛ, హిందీలో కూడా మూర్ఛ అని అంటారు, హిస్టీరియా ఇంగ్లీష్లో. మరి ఈరోజు టాపిక్ డిసీజెస్ అంటే మనం ఊరికే 25 వర్డ్స్ 20 వర్డ్స్ అలా చెప్పుకుంటున్నాం రోజు ఈ 3 లాంగ్వేజెస్లో తెలియటం కోసం. ఇంకా చాలా ఉంటాయి, కాకపోతే ఈ ఫస్ట్ మనకు కొంచెం ఈ నోరు తిరిగితే ఇంపార్టెంట్ ఈరోజు ఎప్పుడు రెగ్యులర్గా యూస్ చేసేవి మనం కొన్ని అవి సెలెక్ట్ చేసి నేను చెప్తాను జరుగుతుంది. ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ నచ్చిందని ఆశిస్తున్నాను. అందరికీ సెలవు, ధన్యవాదాలు.